ప్రస్తుతం సైబర్ దాడులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అకౌంట్లలో నుంచి భారీ స్థాయిలో డబ్బులు దోచేయటం. మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఈకేవైసీ అప్డేట్ చేయాలి, మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి, లేదా మీ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోండి, లేదంటే 10,000 రివార్డ్ పాయింట్స్ పోతాయి, లేదా మేము పలానా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, ఐసిఐసిఐ నుంచి, యాక్సిస్ నుంచి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నుంచి, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇలా 100 రకాలు ఏదో ఒక బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పటం, ఈ ఓటీపీలు తెలుసుకుంటాం, డబ్బులు దండుకుంటాం, ఇది ఎక్కువైపోయింది. సో దీంతో ఈ ఫ్రాడ్ కాల్స్ని, స్పామ్ కాల్స్ని, ఇలాంటి వాటన్నింటినీ అరికట్టడం కోసం ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఇది టెలికాం సంస్థలు ఏవైతే ఉన్నాయో బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, జియో, వీటన్నిటికీ కూడా సర్క్యులర్స్ ఇచ్చింది. ఏంటి అంటే నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫ్రాడ్ కాల్స్, ఈ స్పామ్ కాల్స్, అలాగే బల్క్ ఓటీపీలు, బల్క్ ఎస్ఎంఎస్లు, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది ట్రేస్ చేయాల్సిందే. అలాగే ట్రూ కాలర్ యూజ్ చేయకపోయినప్పటికీ కూడా ప్రతి యూజర్కి ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది అనేది కాలర్ ఐడి డిస్ప్లే చేయాల్సిందే. అలానే ఆ కాలర్ ఐడి కనుక ఒకవేళ ఆ నెంబర్ స్పామ్గా రిపోర్ట్ అయ్యి ఉంటే ఇది స్పామ్ కాల్ అని చెప్పి కూడా చూపించాల్సిందే అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టింది. అయితే దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ జరగకపోవటం వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి అయినా అమలు చేయాల్సిందే అని చెప్పి సరికొత్త ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇది స్పామా కాదా అని డిసైడ్ చేసి ఆ తర్వాత మనకు అది రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేయాలంటే వచ్చేటువంటి ఓటీపీలు లేట్ అవుతాయి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రాయ్ సోషల్ మీడియా వేదికగా ఒక వివరణ ఇవ్వటం జరిగింది. బ్యాంక్ ఓటీపీలు కావచ్చు, లేదంటే ఈ కామర్స్ సంస్థల ఓటీపీలు కావచ్చు, లేదా మరేదైనా ఓటీపీలు కావచ్చు, ఓటీపీలు కానీ, నార్మల్ ఎస్ఎంఎస్లు కానీ, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మెసేజెస్ కానీ ఏవైనా సరే డిలే అవుతాయి అని జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. ప్రస్తుతం ఏదైతే స్పీడ్తో మీకు అందుతున్నాయో అదే స్పీడ్తో డిసెంబర్ 1 నుంచి కూడా అందుతాయి. కాకపోతే వాటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ట్రేస్ చేయడానికి సాఫ్ట్వేర్లో అప్డేట్ జరుగుతుంది. అది కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ నుంచి వాటిని ట్రేస్ చేయడం జరుగుతుంది, అంతే తప్ప డిలే అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది.